ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఎస్ఆర్హెచ్ మరియు డీసీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి వరుణుడి శాపం తగిలింది. ఈ సీజన్లోనే తొలిసారి ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మ్యాచ్ని వన్ సైడ్ చేయగా వర్షం వచ్చి మ్యాచ్ ఆగిపోయింది. అయితే వర్షం తగిన హెచ్సీఏ మేనేజ్మెంట్ సరిగా లేక మ్యాచ్ అనేది వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల రద్దయింది. ఒక 1 అవర్ తర్వాత వర్షం తగ్గిన హెచ్సీఏ మేనేజ్మెంట్ గ్రౌండ్ని 1.5 అవర్ టైం ఉన్నా సిద్ధం చేయలేకపోయింది. సో దీంతో ఎస్ఆర్హెచ్ 1 పాయింట్తో ప్లే ఆఫ్ రేస్ నుండి అఫీషియల్గా ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ గెలిచుండే ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ కొంతవరకు ఉండేవి. బట్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి అది సాధ్యం కాదు. ఇక ఈ మ్యాచ్లో బౌలింగ్లో అంచనాలకు మించి రాణించి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో డీసీని 133 రన్స్కే ఎస్ఆర్హెచ్ కట్టడి చేసింది. ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ జరిగితే ఎస్ఆర్హెచ్ టార్గెట్ని తొందరగా చేసి నెట్ రన్ రేట్ని కూడా బెటర్ చేసుకునేది. అయితే వర్షం మరియు హెచ్సీఏ మేనేజ్మెంట్ వలన మ్యాచ్ అనేది రద్దయింది. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక హెచ్సీఏ దాన్ని సరిగా నిర్వహించలేక ఎస్ఆర్హెచ్ని ఓడగొట్టిందనే చెప్పాలి. ఎన్నో కోట్ల రూపాయల లాభాలను పొందిన ఇలా డ్రైనేజ్ సిస్టమ్స్ని సెట్ చేయకుంటే ఇక చేసేదేం లేదు. వరల్డ్లోనే రిచెస్ట్ బోర్డు అయిన బీసీసీఐ ఈ విధంగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఫ్యూచర్లో అయినా బెటర్ డ్రైనేజ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకొని ఫ్యాన్స్ని నిరాశపరచకుండా చూడాలి. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు. టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ తీసుకొని పిచ్ని ఎగ్జాక్ట్గా యూజ్ చేసుకొని డీసీ బ్యాట్స్మెన్ని ఆటాడుకున్నారు. మెయిన్గా కమిన్స్ బౌలింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఫస్ట్ ఓవర్ వేసిన కమిన్స్ ఫస్ట్ బాల్కే ఓపెనర్ కరుణ్ నాయర్ని డకౌట్ చేశాడు. తన అద్భుత బౌలింగ్తో సూపర్ పర్ఫార్మెన్స్ అందించి నెక్స్ట్ ఓవర్లో డూప్లెసిస్ని, తర్వాత ఫామ్లో ఉన్న అభిషేక్ పోరల్ని అవుట్ చేశాడు. సో దీంతో డీసీ 15 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక నెక్స్ట్ కెప్టెన్ అక్షర్ పటేల్ మరియు కేఎల్ రాహుల్ రన్స్ కోసం ప్రయత్నించినా ఫలితం రాలేదు. హర్షల్ పటేల్ అక్షర్ని తన స్లోవర్ బాల్తో అవుట్ చేయగా ఉనాద్కర్ రాహుల్ని అవుట్ చేశాడు. దీంతో డీసీ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. సో డీసీ 70-80 రన్స్కి ఆల్అవుట్ అవుతుందనుకున్నారు. బట్ తర్వాత స్టబ్స్ మరియు విప్రాజ్ నిగమ్ టీంకి ఒక చిన్న క్యామియో అందించారు. తర్వాత స్టబ్స్ మిస్టేక్ వల్ల విప్రాజ్ నిగమ్ తన వికెట్ని ఇచ్చుకున్నాడు. అనవసరంగా రాని రన్కి ప్రయత్నించిన స్టబ్స్ విప్రాజ్ నిగమ్ని అవుట్ చేశాడు. ఇక తర్వాత వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ ట్రెమెండియస్ నాగ్తో 26 బంతుల్లోనే 41 రన్స్ సాధించాడు. స్టబ్స్తో కలిసి 66 రన్స్ పార్ట్నర్షిప్ టీంకి అందివ్వగా డీసీ 20 ఓవర్లలో 133 రన్స్ సాధించింది. ఇక బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో విజృంభించింది. కెప్టెన్ కమిన్స్ తన బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్ తీసుకోగా ఉనాద్కర్ 4 ఓవర్స్లో 13 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్లందరూ వెల్ ఎకానమీతో బౌలింగ్ చేయడం ద్వారా డీసీని తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. అయితే డీసీ మ్యాచ్లో పనికిరాని ప్రయోగాలు చేసింది. మెయిన్గా ఓపెనర్ని మార్చడం వారు చేసిన చాలా పెద్ద మిస్టేక్. నెక్స్ట్ అశుతోష్ని ఇంపాక్ట్గా తీసుకురావడం మరో మిస్టేక్. అయితే ఢిల్లీ మాత్రం ఓడిపోయే మ్యాచ్లో లక్కీగా 1 పాయింట్ తెచ్చుకున్నారు. ఇక ప్రజెంట్ డీసీ పాయింట్స్ టేబుల్లో 13 పాయింట్లతో 5th ప్లేస్లో ఉన్నారు. మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు 19 పాయింట్స్తో ఈజీగా ప్లే ఆఫ్కి వెళ్తారు. బట్ వారికి అది అంత ఈజీ కాదు. నెక్స్ట్ 3 మ్యాచ్లు వారి పైన జీటీ, ముంబై ఇండియన్స్, పంజాబ్తో ఆడబోతున్నారు. ఇప్పుడున్న డీసీ బ్యాటింగ్కి వాళ్ళ మీద గెలిచి ముందుకు వెళ్తారా లేదా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.